సో ఎవరైతే బీటెక్ చదువున్నారో ఫస్ట్ క్లాస్ లేకపోయినా పర్లేదండి. సో వాళ్ళందరికి కూడా ఒక మంచి గవర్నమెంట్ జాబ్ అంటే దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మీరు గనక అప్లై చేసుకునేటట్టయితే మీకు ఉపయోగపడుతుంది. దాని గురించి చెప్తాను. సో ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ రిక్రూట్మెంట్ అండి. సో దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ని వీళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నారు. సో పోస్టుల పరంగా చూస్తే ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, తిరుపతి, విజయవాడ, వైజాగ్, గాజువాకలో పోస్టులు ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 8 పోస్ట్స్ ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ వరకు నేను చెప్పేది. సో ఇక అస్సాంలో 3 పోస్టులు ఉన్నాయి. ఇక బీహార్లో వచ్చేసరికి 7 పోస్టులు ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో 3 పోస్టులు, ఢిల్లీలో 3 పోస్టులు, గుజరాత్లో 2 పోస్టులు, జమ్మూ కాశ్మీర్లో 1, కర్ణాటకలో 29 పోస్టులు ఉన్నాయండి. అయితే ఇక కేరళలో 3, ఇక మధ్యప్రదేశ్లో 18, మహారాష్ట్రలో 25, ఒడిశాలో 7, పంజాబ్లో 1, రాజస్థాన్లో 1, సిక్కింలో 1, తమిళనాడులో 21, తెలంగాణలో 19 అండి. తెలంగాణలో హనుమకొండ, వరంగల్, హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్లో ఉన్నాయి, మహబూబ్ నగర్లో ఉన్నాయి, నిజామాబాద్లో ఉన్నాయి, సిద్దిపేటలో ఉన్నాయి. తెలంగాణలో టోటల్ 24 అండి. హైదరాబాద్, సికింద్రాబాద్లోనే 19 ఉన్నాయి. ఏపీ కన్నా తెలంగాణలోనే ఎక్కువ ఉన్నాయి. ఇక ఉత్తరప్రదేశ్లో 13 ఉన్నాయండి. ఉత్తరాఖండ్లో 8 ఉన్నాయండి. వెస్ట్ బెంగాల్లో 9 ఉన్నాయండి. మొత్తం మీద 180 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనమాట. సో అది కూడా ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ అని అది కంపెనీ. అయితే ఇక్కడ వచ్చేసరికి మీకు ఎలా అప్లై చేయాలి ఏంటి, ఆన్లైన్లోనే అప్లై చేయాలండి. ఆన్లైన్ రిజిస్ట్రేషను, పేమెంట్ ఆఫ్ ఫీజు వచ్చేసరికి 2 కూడా 16వ తారీఖు ఏప్రిల్ 2026 స్టార్ట్ అవుతుందండి. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితేనేమి, పేమెంట్ ఆఫ్ ఫీజు కానివ్వండి, ఎండింగ్ డేటు 30వ తారీఖు ఏప్రిల్ 2026 అండి. కాల్ లెటర్స్ వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామ్స్కి డౌన్లోడింగ్ ఎప్పుడంటే 7 to 10 days బిఫోర్ ఎగ్జామ్ అండి. ఆన్లైన్ ఎగ్జామినేషను జూనియర్ అసిస్టెంట్ వచ్చేసరికి ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో ఉంటుందండి. అయితే మీరు ఎప్పుడు కూడా ఆ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వెబ్సైట్ ఉంటుంది కదా, LIChousing.com అని, దాంట్లో అప్డేట్స్ కోసం చూసుకోవాల్సి ఉంటుంది. పే స్కేల్ రెమ్యూనరేషన్ చాలా ఉందండి. 4.98 lakhs per annum రఫ్గా చెప్తున్నాను. మీకు ఇదే కాకుండా మీల్స్ కూపన్ ఉంటుంది, ఇంకా ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇవన్నిటికి సంబంధించి ఇచ్చారండి. అయితే ఇక్కడ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. మీరు కనుక క్వాలిఫై అయితే ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుందండి. 6 months అనమాట మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి. ఒకవేళ రూల్స్ ప్రకారం ఎక్స్టెండ్ చేయాల్సి వస్తే ఎక్స్టెండ్ అవ్వచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఇండియన్ అయి ఉండాలి. ఏజ్ వచ్చేసరికి April 1, 2026 కల్లా 21 years నుంచి 30 years వరకు ఉండాలన్నమాట ఈ 180 పోస్టులకు కూడా. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ ఏ డిసిప్లిన్ అయినా కావచ్చు, మినిమం అగ్రిగేట్ 55%, 55% మార్కులు, అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి. ఓకేనా. ఇక కంప్యూటర్ లిటరసీ, ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. కంప్యూటర్ మీద వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రిఫర్ చేస్తారు. కంప్యూటర్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది. సో ఇక రిలాక్సేషను, వాటికి సంబంధించినవి అన్నీ కూడా ఇవ్వటం అయితే జరిగిందనమాట. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఆన్లైన్ ఎగ్జాము, ఇంటర్వ్యూ ఉంటుందండి. సో ఆన్లైన్ ఎగ్జామ్లో వచ్చేసరికి 5 సెక్షన్ల కింద విడదీశారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 40 మార్కులు 40 క్వశ్చన్లు, లాజికల్ రీజనింగ్ 40 మార్కులు 40 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ 40 మార్కులు 40 క్వశ్చన్లు, న్యూమరికల్ ఎబిలిటీ 40 మార్కులు 40 క్వశ్చన్లు, కంప్యూటర్ స్కిల్ 40 మార్కులు 40 క్వశ్చన్లు, టోటల్ 200 క్వశ్చన్లు 200 మార్కులు 120 నిమిషాలు, మొత్తం కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే అన్నిట్లో కూడా ప్రతి సెక్షన్లో 5 సెక్షన్లో ప్రతి సెక్షన్లో కూడా పాస్ అవ్వాల్సి ఉండే ఎల్ఐసిది. ఇప్పుడు ఆ రూల్ ఏమి ఇందులో పెట్టలేదు. మరి నేను డీటెయిల్ నోటిఫికేషన్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో మీకు అందుట్లో షేర్ చేస్తాను, చూడండి. అయితే ఇక్కడ ఏంటంటే అండి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. ప్రతి దాంట్లో కూడా 1/4 మార్కు రాంగ్ ఆన్సర్కి డిడక్ట్ చేస్తారు. ఒక 4 తప్పులు పోయినాయంటే 1 మార్కు పోయినట్టే లెక్క. సో ఇక ఈ రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయితే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ అనేది వీళ్ళు ఇవ్వటం అయితే జరుగుతుందన్నమాట. సో ఎలా అప్లై చేయాలి ఏంటని అందులో ఉంటుంది, PDF షేర్ చేస్తాను. అయితే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు ఎంత, 800 రూపాయలండి అప్లికేషన్ ఫీజు అనేది. సో మీరు కనుక
అప్లై చేసుకొని రాయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే రాయండి. ఈ ఫీ పేమెంట్ అనేది ఆన్‌లైన్ మోడ్‌లోనే పే చేయాల్సి ఉంటుందండి. సో, అందుట్లో వచ్చేసరికి రూపే కార్డు, వీసా కార్డు, మాస్టర్ కార్డు, క్రెడిట్ కార్డ్సు, ఇంటర్నెట్ బ్యాంకింగు, ఈ ఐఎంపీఎస్సు, క్యాష్ కార్డ్సు, మొబైల్ వాలెట్సు ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చండి. డెబిట్ కార్డ్ ద్వారా అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఓకేనా? సో, ఇక ఈ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారే ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అయన్నీ గూడా మీరు చూసుకోండి. అందుట్లో షేర్ చేస్తాను. థాంక్ యూ సో మచ్.